Welcome back to my channel. Na peru Monica Roches. Welcome back to another weekly vlogs which I call Roll with Roches. సో ఇవాళ వ్లాగ్లో మనం స్టార్ట్ చేయడమే యాజ్ యూజువల్ నేను కార్లోనే స్టార్ట్ చేస్తాను, మీకు తెలుసు. సో నేను నా ఫ్రెండ్ ఏం కావాలి షాన్? ఓకే నైస్, గో అండ్ సిట్, పడిపోతావు నాడు. సో ఇవాళ వ్లాగ్లో నేను మా ఫ్రెండ్ బొటీక్కి వెళ్తున్నాను. సో నా ఫ్రెండ్కి బొటీక్ ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన మేము దీన్ని ఫంక్షన్ డ్రాప్ చేసినామని, బట్ అది మళ్ళీ చేస్తున్నాము. సో దట్ ఈస్ అ హోల్ అనదర్ స్టోరీ. బట్ యా, ఫంక్షన్కి నా చీర ఉంది నా దగ్గర, దానికి బ్లౌజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ కొత్త సారీ ఉండే అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు బై, ఎందుకంటే ఐ వాంటెడ్ టు వేర్ అ సారీ. నేను ఈశాన్ క్రెడిల్ సెరమనీ మీరు చూడండి, ఉంటుంది యూట్యూబ్లోనే. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ వెరీ సిమిలర్ టు దట్. సో నాకు గౌన్స్ అండ్ ఆల్ వేసుకోవడం ఇష్టం లేకుండే అనమాట. లైక్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అదర్ దెన్ సారీ. సో దట్ ఈస్ వాట్ ఐమ్ గోయింగ్ టు వేర్. అండ్ నా దగ్గర ఒకటి కొత్త పట్టు చీర ఉండింది, మా చెల్లి వెడ్డింగ్ అప్పుడు మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చినుండే అనమాట అది. సో అట్లనే ఉంది. అప్పటి నుంచి నేను వేరే దానికి వేద్దాం అనుకున్నా, మా అన్నయ్య పెళ్ళికి వేసుకోవాల్సింది యాక్చువల్గా, బట్ అది అవ్వలేదు అప్పుడు ఆ టైంలో. బికాజ్ నేను అప్పుడే అంతకన్నా ముందు లేకుండే, ఇట్లీ వెళ్ళినాను, అంతకన్నా ముందు నాకు వెడ్డింగ్ డేట్ తెలీదు. సో ఐ కుడెంట్ ప్లాన్ అండ్ ఆల్ ఫర్ దాట్. సో చీర అట్లనే ఉండిపోయింది అనమాట. సో అది ఇప్పుడు యూజ్ చేస్తున్నా. యా, సో దాని బ్లౌజ్ కోసం దాని దగ్గరికి వెళ్తున్నా. అట్లనే చిన్నదానికి ఏమంటారు అవుట్ఫిట్ కోసము. సో నేనైతే లంగా జాకెట్ లాగా అనుకున్నా, బట్ మరీ ఇట్లా రొటీన్ లంగా జాకెట్ లాగా కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా అన్నట్టు అనుకుంటున్నాము. బట్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ వీ డోంట్ వాంట్ వర్క్ ఫర్ ద బేబీ, ఎందుకంటే నిలియాని చాలామంది ఎత్తుకుంటారు అండ్ చాలా సేపు ఉండాల్సి వస్తుంది అది. అండ్ నాకు అఫ్కోర్స్ నేను చేంజ్ చేస్తా, బట్ అట్లీస్ట్ పిక్చర్స్ అయ్యేంత వరకు అన్నా అది కంఫర్టబుల్ ఉండాలంటే, దానికి ఎక్కడ గీరుకోకుండా ఉండాలంటే వర్క్ అసలు వద్దు అని అనుకుంటున్నాము. సో ఫ్యాబ్రిక్స్లోనే చేయాలి అని. సో ఐ జస్ట్ టేక్ యూ టు ద బొటీక్. నేను కూడా చూడలేదు, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఓపెన్ చేసింది అది బొటీక్. సో నేను వెళ్ళడం అసలు కుదరలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడము. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ యా, ఇంత లేట్గా వెళ్తున్నాను నేను. బట్ నుంచి వెళ్ళాలి. ఓకే, ఇది దాని బొటీక్. నేను పిక్చర్స్లో చూసినా కానీ ఇంతవరకు వచ్చి ఇన్ పర్సన్ చూడలేదు. ఎంత బాగుంది కదా. ఆన్ అపాయింట్మెంట్ బేసిస్ రండి. ఎంత బాగున్నాయి చూడండి బ్లౌజ్ కలెక్షన్. నేను చెప్పా కదా, నేను నిలియాది అవుట్ఫిట్ నా దానికి బ్లౌజ్ చేద్దామని వచ్చినా అని. నా దగ్గర చీర ఆల్రెడీ ఉందని చెప్పినాను కదా ఇంతకుముందు, కానీ ఇది చీరలు కూడా చేపిస్తుంది, ఇది చీరలు కూడా నేపిస్తుంది అనమాట. లైక్ వీళ్ళకి సపరేట్ వీవర్స్ ఉన్నారు. అండ్ మనకు బయట ఎక్కడైనా సరే 2 grams వరకే గోల్డ్ యూజ్ చేస్తారు అనుకుంటా, బట్ ఇక్కడ ఇది నేపించేవి 4 grams గోల్డ్. లైక్ సూపర్ ఎక్స్క్లూజివ్ సారీస్. నేను మీకు ముందే చెప్తున్నా, నేను నీకు బొటిక్ చూపిస్తున్నా కాబట్టి 1500లో అవుట్ఫిట్ కావాలి, 4000లో బ్లౌజ్ కావాలి అంటే మాత్రం ఇక్కడ అవ్వదు. దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్. మీకు చాలా ఇలీట్ స్టఫ్ కావాలంటే ఇక్కడ రండి. ఐ షో యూ ద సారీస్. అసలు ఎంత బాగున్నాయో అసలు మీకు తెలుస్తుందా, చాలా బాగున్నాయి. మళ్ళీ దానికి ఇది మీకు అమ్మ, ఇది ఎంత బాగుంది గోల్డ్ చీర. నాకైతే లావెండర్ బాగా నచ్చింది, చాలా బాగుంది. లైక్ మీకు చూస్తే తెలుస్తుంది అనుకుంటా. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ స్టఫ్ ఇది. నాకు తెలుసు, అడగకముందే నాకు తెలుసు ఇది 1 lakh ప్లస్ ఉంటుందని. సో యా, మీకు ఎవరికైనా కావాలంటే చెప్తున్నా, లైక్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లైక్ దిస్ ఫర్ యువర్ వెడ్డింగ్, మీ పెళ్ళి చీర ఆర్ ఇంట్లో పెళ్ళి అట్లుండి మీరు ఇంత పెడతామంటే మాత్రం ఖచ్చితంగా రండి. నేను దీని అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, లొకేషన్ అండ్ దీని ఫోన్ నెంబర్. సో దట్ మీకు ఎవరికైనా కావాలి అంటే రావచ్చు. నాకైతే ఇది బాగా నచ్చింది. అబ్బా ఎంత బాగుందో ఇది. లైక్ నేను నిలియదానికే వేసుకునేటట్టుంది, ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. సింపుల్గా చాలా గ్రాండ్గా ఉంది. నన్ను చాలామంది బ్లౌజెస్ అని అడుగుతారు కదా. నా వర్క్ బ్లౌజెస్ అన్నీ 90% దీని డిజైన్స్ చూసి నేను చేయించినవే ఉంటాయి. నేను మీకు ఇంకొకటి కూడా చెప్తా, బయట మీరు ఏ డిజైనర్ దగ్గరకన్నా వెళ్ళండి, ఆ మోడల్ వేరే దగ్గర పక్కా ఉంటుంది. స్పందన
చాలా చాలా టాలెంటెడ్ డిజైనర్. కాకపోతే అది దాని డిజైన్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టదు, కాపీ కొడతారని చెప్పేసి. సో ఎవరికి ఇప్పుడు ఇప్పుడు మీకు కావాలంటే మీవి మీ అవుట్ఫిట్కి తగ్గట్టు అది కొత్తగా డిజైన్ చేస్తుంది. ఈవెన్ వర్క్ ప్యాటర్న్స్ కూడా అది కూర్చొని చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వై దిస్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్క్లూజివ్. సో మీకు ఎవరికి అవసరం ఉన్నా సరే డూ కమ్ హియర్. నా పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తుంది లాంటివి చెప్పించి అనుకోకండి, ఇయ్యదు, నాకు కూడా ఇయ్యదు. సో మీకు కూడా ఇదు, గుర్తుపెట్టుకో. నేను యూజువల్గా అసలు దీనికి నాకు ఏం కావాలి ఎట్లా కావాలో కూడా చెప్పను. జస్ట్ ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతాను అనమాట, నువ్వు చేసుకొని ఇష్టం ఉన్నది అని. బట్ అవన్నీ చాలా బాగా వస్తాయి. ఇది వింకి అప్పుడు ఎక్స్ట్రా చీరుండే అన్నది అది ఇప్పుడు నేను ఫంక్షన్కి వేసుకోవాల్సింది అది. ఇది వింకి వాళ్ళ అత్తయ్య వాళ్ళు పెట్టింది. ఇది దేని పనులు లేదు. నాకు సన్న సన్న ఫ్యాబ్రిక్స్ కావాలి. మన దగ్గర సన్నగానే ఉంటుంది. మన దగ్గర రాసులు కూడా చూడు, ఫ్యూజింగ్ వేసినాక కూడా నీకు ఇంత సన్నగా ఉంది. ఎందుకు ఇంత సన్నగా ఉంది? నార్మల్గా మనం తెప్పించే రాసుల్స్ అన్ని ఇప్పుడు నువ్వు రాసులు కూడా నేర్పించి తెప్పిస్తున్నావు అంటే సపరేట్ కూడా మనం సపరేట్గా తెప్పిస్తున్నాం. ఇది నీ దగ్గరే దొరుకుతుంది. ఓకే ఫైన్. చాలా థిన్ అండ్ వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే నైస్. ఇగో ఇది ఇది కూడా సరోస్కి. దానికి ఎందుకు బార్డర్? బార్డర్ కాదు, బ్లౌజ్కి చెప్తున్నా. బ్లౌజ్ బ్లౌజ్ నీ ఇష్టంలే కానీ ఎక్కువ వర్క్ అయితే వద్దు. అంత సింపుల్గా ఇది ట్రెడిషనల్గా నువ్వు ఇట్లా వెళ్తా అంటే ఇట్లా వెళ్ళొచ్చే. జస్ట్ లైన్ వచ్చేసి కింద. ఇది బాగుందిగా, ఇది బాగుంది, ఇది బాగుంటుంది ట్రెడిషనల్. ఇది కూడా బాగుంది. రెండు ఇదేమో సరోస్కి అని ఇది ఇది చాలా బాగుంది కానీ ఇంకా మరీ బ్రైడల్ ఉంది కదా. అదే నీకు లేటర్ అని ఏదన్నా రిసెప్షన్స్కి వాటికి కావాలంటే కూడా చూడ ఇట్లా ఫస్ట్ బర్త్డేకి చూద్దాం ఇలా కదా. ఫస్ట్ బర్త్డేకి ఇది బాగుంది. ఇంత పేస్ట్రీ పైన ఎంత బాగున్నాయి అసలు. ఇవన్నీ నువ్వే చేపించినావు కదా. ఇదంతా ఇది కూర్చొని ఇట్లా డ్రాయింగ్ వేస్తుంది. డ్రాయింగ్ వేసి ఆ వర్కర్ని కూర్చోబెట్టి లోపల ఏం పెట్టాలి, ఇక్కడ ఏది వాడాలి, ఇక్కడ ఏ కలర్ రావాలితో సహా కూర్చొని చెప్తుంది మేడం. ఓపిక. ఇది బాగుంది కాకపోతే దీనికి నెక్కి డిజైన్ ఉంది కానీ అసలు ఎంత బాగుంది చూడ్డానికి. భలే ఉంది కదా. నెక్ డిజైన్స్ కూడా చాలా బాగుంది కానీ మనం స్లీవ్లెస్ చేద్దాం అనుకున్నాం కదా. much later. సో మేము నిలియా క్రెడిల్ సెరమనీ కోసము డాడీ వాళ్ళు ఇక్కడ హాల్ చూసినారనమాట. సో ఆ హాల్ చూడ్డానికి వచ్చాము. సో మీరు చూసేయండి ఆ హాల్. దిస్ ఈస్ ద హాల్ దట్ వీఆర్ ఫైనలైజింగ్. దిస్ ఈస్ ద హాల్ దట్ వీఆర్ ఫైనలైజింగ్ గైస్. మాకు చాలా సెంటిమెంట్ ఉన్న హోటల్ ఇది. మా మమ్మీ వాళ్ళ 25th యానివర్సరీ ఈశాన్ క్రెడిల్ సెరమనీ అండ్ ఇప్పుడు నిలియా క్రెడిల్ సెరమనీ 3 ఇక్కడే అవుతున్నాయి. ఓకే సో ఇంట్లో కూర్చొని మెనూ ఫైనలైజ్ చేస్తున్నాం అనమాట. దా చక్రి కూర్చో. హలో. సో కూర్చొని ఇప్పుడు మెనూ ఫైనల్ చేస్తున్నాం మేము. సో ఇట్లా మెనూ తీసుకొచ్చినాం అనమాట. సో ఫైనల్ చేస్తే మా వర్క్ అయిపోతుంది. ఇంకా రెస్టాల్ డాడీ చూసుకుంటాడు. ఇంకేదున్నా ఫోన్లో అయిపోతుంది కానీ పాయింట్. ఏమంటావు? వాట్ విల్ వీ డూ? వెజ్ స్టార్టర్ ఏం చెప్దాం ఇషాన్? వెజ్ మంచూరియా, వెజ్ సెసమీ టోస్ట్, వెజ్ స్ప్రింగ్ రోల్, కార్న్ నగెట్స్, బేబీ 65, కార్న్ సమోసా, చీజ్ బాల్స్, గోబీ మంచూరియా, చిల్లీ బేబీ కార్న్, వెజ్ గోల్డ్ కాయిన్, వెజ్ షాంఘై రోల్. మమ్మీ కార్న్ సమోసానే కదా. మా మమ్మీ కార్న్ సమోసా ఏడుంటే కార్న్ సమోసా చెయ్యి అంటది. చీజ్ బాల్స్ కూడా బాగానే ఉంటాయి కానీ ఇంకా అమ్మమ్మకి కార్న్ సమోసా ఇష్టం. సారీ చికెన్ నువ్వు చెప్పు. చికెన్ మంచూరియా నాకు వీడిది తెలుసు, వీడేం చెప్తాడో నాకు తెలుసు. చికెన్ మంచూరియా, క్రిస్పీ చీజ్ చికెన్, చిల్లీ చికెన్, చికెన్ 65, రెడ్ హాట్ చికెన్, షేజ్వాన్ చికెన్, చికెన్ డ్రమ్ స్టిక్, చికెన్ టిక్కా, ముర్గ్ మలాయ్ టిక్కా. చికెన్ డ్రమ్ స్టిక్ కాకుండా వేరే ఏదైనా చెప్పు. అందరు ఇట్లా డ్రమ్ స్టిక్ పీకుతూ ఉంటారా ఆ వీడియోలో, అందరి చిట్ట అనేది కనబడుతుంటుంది. చెప్పు. మంచూరియా, చీజ్ చికెన్, చిల్లీ చికెన్, చికెన్ 65, షేజ్వాన్ చికెన్, మలాయ్ టిక్కా, చికెన్ టిక్కా. చెప్పు నేను రాస్తా.
చెప్పురా. చికెన్ 65. అయిపోయారు మా చుట్టాలు 50 దోస్తులు 50. చుట్టాలు 50 దోస్తులు 50 అయిపోయింది. మటన్ చెప్పు. మటన్ మటన్ కర్రీ హోమ్ స్టైల్ ఉంటుంది. చికెన్ లేకుండా వేరేది లేదా? మటన్ చికెన్ బాగుంది. ఫ్రాన్స్ బీన్స్ లేవా? లేవా? అడగాల అతన్ని. ఏంటిది అడిగేది? వెళ్ళినప్పుడు చికెన్ బదులు ఏమన్నా ఆప్షన్ ఉందా అని అడిగితే బట్ ప్రాన్స్ కర్రీ అంత బాగుంది. నువ్వు ఏది గింజుకున్నా చికెన్ 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడా? తీసుకుంటాడు మరి. ఇప్పుడు అది కాదు, వాడు తీసుకోవడం ఏంది, ఇక్కడ కూడా ఉన్నది. 100 రూపాయలు ఎక్కువ ఇస్తే నీకు 2 స్టార్టర్స్ అవన్నీ పెడతాడు, ప్రాన్స్ పెడతాడు అందులో, అంతే. నీకు కావాలంటే తీసేసుకోవడమే, మన కోసం యాడ్ చేయడం అనేది ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను మీ అందరిని అడిగిన చికెన్ తింటున్నారా అని. మోస్ట్ ఆఫ్ యూ చికెన్ తింటున్నామని చెప్పారు. ఎప్పటి నుంచో తింటున్నాం, అసలు మేము బంద్ చేయనే లేదని చెప్పారు. మా డాడీ ఇంకా తింటలేడు వదిలేసేయండి. ఇప్పుడు ఎప్పుడో ఇంకా వచ్చే నెలలో ఉన్న ఫంక్షన్కి కూడా పెట్టా అంటున్నాడు. 2000 years later. Hi guys. Hi guys. Welcome back to our channel, Monica Rajan. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న. మోనికా వచ్చేసారు. వీడు అసలు ఆగలేకపోతున్నాడు వాడి ఛానల్ వాడు ఓపెన్ చేసుకుని ఎంతవరకు. బట్ లెట్స్ సీ. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ లుకింగ్ టుడే. ఐమ్ వెరీ ప్లీజ్డ్. నేను ఒకప్పుడు ఇలా కాలేజ్కి వెళ్ళేదాన్ని, అంటే ఇట్లా డెనిమ్ జాకెట్స్, ఫ్రాక్స్, డెనిమ్ జాకెట్స్, స్కర్ట్స్ అట్లా వేసుకొని. నాకు ఏంటో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను 2 పిల్లల తల్లిలాగా కాకుండా కాలేజ్ గర్ల్ లాగా అనిపించిన. ఎనీవేస్, సో ఓకే యా, మీరు లాస్ట్ టైం చూసినప్పుడు మేము డెకరేటర్స్తో మాట్లాడుతున్నట్టున్నాము. సో యా, అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. చాలా ఎక్కువ చెప్తున్నాడు అబ్బా. సో ఏం కావాలరా నీకు? నీ స్పైడర్ మ్యాన్ చూపిస్తున్నావా? బాగుంది. వెనక్కి వెళ్ళి ఆడుకో, ఇట్లా బ్రేక్ వేస్తే ముందుకు పడతావు. నాడు ఓకే, బాగుందండి. ఇంకా పెద్దది కూడా ఉంది. ఇది బుడ్డది కానీ మీ దగ్గర పేదే ఉన్నాయి. ఈ స్పైడర్ మ్యాన్ది కార్ అబ్బా. ఒక నిమిషం ఆగండి, దాని మాస్క్ కూడా చూపిస్తాడు. పని అయిపోతుంది, తర్వాత మాట్లాడచ్చు ప్రశాంతంగా. చూపి, మాస్క్ చూపి. వెయిట్ ఆగండి. ఆగు. యా, దట్స్ ఇట్. వెరీ గుడ్. యా, ఇంకా చాలు ప్లీజ్. ఓకే, సో ఏం చెప్తున్నా? యా, సో మేము నెగోషియేట్ చేస్తున్నాము. నాకు చాలా సింపుల్గా కావాలి అన్నది పాయింట్. బట్ లెట్స్ సీ ఏం జరుగుతుంది అని. యా, ఇవాళ మేము రింగ్స్ ఇంకా కొనేద్దామని ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాం అనమాట. దిస్ వాజ్ నాట్ ద ప్లాన్ గైస్, దిస్ వాజ్ నాట్ ద ప్లాన్. లైక్ రింగ్స్ చాలా రీసెంట్గా యాడ్ అయినాయి. సో యా, చెప్పా కదా మీకు, నాకు ఎంగేజ్మెంట్ అవ్వలేదు. సో రింగ్ ఎక్స్చేంజ్ చేసుకోలేదు మేము అన్నది నాకు అలా ఉండిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ లైక్ నౌ ఆర్ నెవర్ లాంటి సిచ్యువేషన్ మాకు. ఇది కాకపోతే ఇంకా మళ్ళీ మేము ఫంక్షన్ చేసుకొని రింగ్స్ మార్చుకోలేము. ఇంట్లో మార్చుకోవచ్చేమో కానీ యా, ఫంక్షన్ చేసుకొని మార్చే ఆప్షన్ ఇంకా మేబీ 25th యానివర్సరీకి మా బాబు మాకు చేస్తే ఉంటుందేమో. సో అప్పటి వరకు ఆగడం ఎందుకు, ఇంకా 15 years అని వీఆర్ డూయింగ్ ఇట్ నౌ. ఇంకా ఏంటి, యా, నా అవుట్ఫిట్స్ ఇంకా అవ్వలేవు. అది 10th వరకు అయిపోతాయి, ఇచ్చేసి వెళ్దాము అని అనుకుంది. బట్ దానికి కుదరలేదు. సో యా, చాలా రోజులు అవుతుంది. బట్ యా, షీ వాజ్ ఆల్సో వెరీ బిజీ అండ్ ఆల్. సో రేపు అవుతాయి అని చెప్పింది. సో రేపు మార్నింగ్ వెళ్ళాలి మళ్ళీ. అది యాక్చువల్లీ నాకు ర్యాపిడో చేయొచ్చు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గో దేర్ అండ్ ఒకసారి చూసి, ఒకసారి కుదిరితే వేసుకొని ఏమైనా ఫిట్టింగ్స్ అట్లా ఉంటే చూద్దామన్నది ప్లాన్. యా, ఇవాళ రింగ్స్ ఫైనల్ చేసిన తర్వాత వీళ్ళ అవుట్ఫిట్స్కి ఒకసారి వెళ్దామని అనుకున్నాము. కానీ చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటి అని. ఒక దగ్గరికి వెళ్ళలేము అన్నది నా పాయింట్. మేము ఆల్రెడీ చెప్పా కదా మీకు, ఒకరోజు నేను కెమెరాతో షూట్ చేయలేదు. బట్ వీ వెంట్ అవుట్ టు చెక్అవుట్ అసలు మార్కెట్లో ఏమేమి ఉన్నాయని. అవుట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ క్యారెట్ లేన్ ఓన్లీ. సో ఇప్పుడైతే క్యారెట్ లేనే ఒక 2-3 బ్రాంచెస్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక దగ్గర ఉన్న స్టాక్ ఒకరి దగ్గర ఉండట్లేదు. ఇంకా ఇవాళ ఏదో వర్క్ ఉండే అబ్బా, గుర్తు రావట్లేదు అస్సలు. ఓ యా, కేక్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం మేము యానివర్సరీకి కట్ చేయడానికి. మీకు ఐడియా ఉందో లేదో కానీ రాష్ కిచెన్ ఓనర్ పేరేంటి? మాస్టర్ షెఫ్లో వచ్చాడు. అదే ఆయన పేరు రోహిత్.
యా సో మాస్టర్ షెఫ్ సీజన్కి వచ్చాడనమాట అతను, రోహిత్ అని. మేము అతను మాస్టర్ షెఫ్కి వెళ్ళక ముందు నుంచే చాలా టైమ్స్ ఆయన దగ్గర ఆర్టిజనల్ కేక్స్ ఆర్డర్ చేస్తుండే బర్త్డేస్కి. లైక్ చక్రి ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ కేక్స్ అనమాట. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ క్వైట్ అ లాట్. ఓకే గైస్, క్యారెట్ లేన్ అయితే వచ్చాము. ఇది హైటెక్ సిటీ బ్రాంచ్ అనమాట. సో నేను సెలెక్ట్ చేసిన 2-3 ఐటమ్స్ ఇందులో ఉన్నాయి. సో అందుకే ఇక్కడికి వచ్చినాము. వర్షం పడుతుంది లైట్గా. సో లెట్స్ గో. బ్యాండ్స్ కావాలి, బ్యాండ్స్, బ్యాండ్స్. ఇట్రా, దాన్ని ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. ఈశాన్, వాటర్ అవి ఉన్నాయి ఎందుకన్నా మంచిదని. పెట్టుకొని చూడు. ఓకే గో. దూరం వెళ్ళకు, ఇక్కడిక్కడనే ఉండు. అది కాదు నువ్వు చూడాల్సింది, పెట్టుకొని అది ఎట్లుందో చూడు. దిస్ ఇస్ ఆన్ వి సా. నైస్. ఇలా ఇది కొంచెం ఓవర్ అనిపిస్తుంది. నో, గోల్డ్ ఫినిష్. You have the second one in the middle row. This one in gold. Platinum collection will be exclusive, ma'am. No, I saw that in website. Which one? This one, something like that with the Gold, etching. I'll check once, but I am sure it is not. This is also nice. Yeah. ఇది కూడా బాగానే ఉంది చూడు. उसमें ऑप्शन है तो आएगा, नहीं तो नहीं. देखो उसमें आ रहा क्या. I really liked here. You have any photo? Yes, I have in my wish list everything. I'll just show you guys. నేను ముందే షాపింగ్ చేసి అన్ని విష్ లిస్ట్లో పెట్టుకొని వచ్చిన అనమాట. సో దట్ ఐ కెన్ ఈజీలీ టెల్ దీస్ గైస్. వీళ్ళకి ఇక్కడ ప్రోడక్ట్ కోడ్ కొడితే వచ్చేస్తుంది. నీకు ఇట్లా అంటే ఏది కంఫర్టబుల్ అనిపిస్తుంది? రెండు సేమ్ ఉన్నాయా? కూర్చుకుంటుందా? యా, నువ్వు ఐ థింక్ సో. ఐ డోంట్ నో వై. యూ హ్యావ్ వైఫై హియర్? వైఫై ఎందుకు పని చేసినట్టు వస్తలేదా? Because I need that SKU. యా, ఐ నో. జస్ట్ గివ్ మీ ద పాస్వర్డ్ ఆర్ సంథింగ్. తెలీదు, పొద్దు నుంచి రావట్లేదు. ఓకే గైజ్, అయిపోయింది నా రింగ్స్ షాపింగ్ అయ్యేంత వరకు. ఇంత టైం పట్టింది. నేను ఏ రింగ్స్ తీసుకున్నా ఏంది అన్నది ఇక్కడైతే చూపిను. బట్ వాట్ హ్యాపెండ్ వాస్, నా రింగ్ చక్రి రింగ్ ఇద్దరివి లైక్ తీసుకున్నాము, ఎందుకంటే మాకు ఫంక్షన్కి పెట్టుకోవడానికి కావాలి. బట్ చక్రి రింగ్ సైజ్ పెద్దగా ఉంది, నా రింగ్ సైజ్ చిన్నగా ఉంది. సో క్యారెట్ లేన్లో మీకు ఐడియా ఉందనుకుంటా, దెర్ ఈజ్ లైక్ 15 day ఎక్స్చేంజ్ పాలసీ. లైక్ మనకు వాళ్ళు ఏం ఛార్జ్ చేయకుండా ఎక్స్చేంజ్ చేస్తారనమాట. సో మేము చక్రిది తక్కువ సైజు, నాది ఎక్కువ సైజు ఎక్కడో వేరే దగ్గర ఉందంట ఇండియాలో. సో అది తెప్పిస్తున్నారు. సో తెప్పించిన తర్వాత ఇప్పుడు మేము తీసేసుకున్నాం, రింగ్స్ అయితే తీసేసుకున్నాము. అవి ఎక్స్చేంజ్ తీసుకొని మా సైజెస్ తీసుకోవాలి. సో యా, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్ నాట్ 15 days ahead అండ్ యూ ఆర్ జస్ట్ 5 days ahead. 5 days కూడా లేదు ఫంక్షన్కి, 4 days ఉంది అంతే. సో యా, లాస్ట్ మూమెంట్ స్టఫ్. మేము అసలు ఆ రోజు ఎప్పుడైతే వెళ్ళినామో ఆ రోజే కన్ఫర్మ్ చేయాల్సింది. బట్ ఐ వాజ్ లైక్
ఎందుకు చేయలేదో నాకు కూడా తెలీదు, కొంచెం ఫాస్ట్గా అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. అదొకటి. సో దట్ హ్యాస్ హ్యాపెండ్. ఇంకా ఘోరంగా ఆకలిస్తుంది ఈశాన్కి అయితే. వాడు ఇంట్లోనే చికెన్ అని అన్నాడు. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఎన్ఎస్ బండి. మీకు ఎన్ఎస్ బండి ఉందో లేదో తెలియదు కానీ కొన్ని సంవత్సరాలుగా దట్ ఈస్ లైక్ మై గో టు దేశీ చైనీస్ ప్లేస్ అనమాట. ఐ లవ్ దట్ ప్లేస్. చక్రికి నచ్చదు, చక్రికి బండి స్టైల్ ఏది నచ్చదు. బట్ మీకు స్ట్రీట్ స్టైల్ ఫుడ్ ఇష్టమైతే మాత్రం ఎన్ఎస్ ఇస్ వెరీ నైస్ ఫర్ చైనీస్. అక్కడ ఏదో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఒకటి తింటే అనిపిస్తుంది. సో వీఆర్ గోయింగ్. అండ్ మైక్లో బ్యాటరీ చాలా తక్కువ ఉంది, 10% ఉంది. సో ఎన్ఎస్ది షూట్ చేసిన తర్వాత నేను ఇంకా ఏం షూట్ చేయను. 5 minutes అన్నాడు ఆర్డర్ తీసుకోవడానికి. సో టైం పట్టేలా ఉంది. బట్ ఇట్స్ ఓపెన్. ఐ ఆమ్ సో హ్యాపీ ఇట్స్ ఓపెన్. ఇది చిల్లీ చికెన్. నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఫీడ్ చేస్తున్నాను నిలియాని. సో అట్లా అయిపోయినావా? నేను నిలియాకి ఫీడ్ చేస్తూ తింటున్నా. ఇది చికెన్ 65. అసలు చిల్లీ చికెన్ ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియట్లే. చికెన్ 65. మా మేడం అసలు ఎవ్వరికి తినట్లే, ముందుకు వచ్చేసింది. అస్సలు అంటే అస్సలు వినట్లే. సో ఓకే గైస్, కొంచెం కష్టం అవుతుంది తినడం. సో గుడ్, మస్తు. One eternity later. హాయ్ గైస్, సో మేము ఇప్పుడు రామరాజ్ వెళ్తున్నాము. చక్రికి, ఈశాన్కి ఇద్దరికి పంచలు తీసుకోవడానికి. నేను మీకు ఆల్రెడీ చెప్పినా అని అనుకుంటా, ఈశాన్కి మాకు పంచ కట్టడం లేదు. సో ఇదే ఫంక్షన్లో ఈశాన్కి పంచ లాగా తీసేసుకుంటున్నా, అయిపోతుంది అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తున్నాము. లేట్ అయింది, నేను నా క్యామ్ కూడా మర్చిపోయాను. సో ఫోన్లో తీస్తున్నా, ఇది ఇలా కదులుతూ ఉంది. సో days later. ఓకే గైస్, సో ఏం జరిగింది అంటే మేము నిన్న వెళ్ళి ఈశాన్కి తీసుకున్నాం రామరాజ్లో. హీ ఈజ్ లుకింగ్ సో క్యూట్, సో క్యూట్. మీరు అసలు నేను ఏవి ఫైనల్గా ఎందుకు చూపించట్లే అంటే అప్పుడు ఇంకా మీకు ఫంక్షన్ రోజు కొత్తగా ఏమి ఉండదు. సో అందుకే రింగ్స్ చూపించట్లే, అవుట్ఫిట్స్ చూపించట్లే, ఏం చూపించట్లే. బట్ ఈశాన్ది అయితే అయిపోయింది. చాలా 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 బాగా వచ్చింది. అంటే లైక్ నార్మల్ రామరాజ్ కుర్తా అనే కానీ వాడికి ఏంగానే నాకు చాలా నచ్చింది. నాకు అబ్బాయిలకు పంచ కట్టుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. బట్ వన్ ఈజ్ డన్. నెక్స్ట్ రేపే ఫంక్షన్, మేము ఇవాళ వెళ్తున్నాం అనమాట. అంతే, ఎంత అది రెడీ అయ్యి 4 days అవుతుంది. బట్ మాకు వెళ్ళడం కుదరలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళి నాది ఏం లేదు, బ్లౌజ్ ఒకటే కదా. నిలయది తీసుకొని చక్రికి తీసుకోవడానికి వెళ్ళాలి. చక్రికి అలాంటిదే సేమ్ రామరాజులో తీసుకున్నదే పట్టు పంచ ఆల్రెడీ ఉంది. సో సేమ్ అయిపోతుంది అనిపించింది. అక్కడ ఏదన్నా కొంచెం వర్క్ వచ్చో డిజైన్ వచ్చో అట్లా ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. సరే ఇంకా మేము ఏమనుకున్నామంటే మాన్యవర్ మెబాజ్లో హాఫ్ వైట్ కానీ వైట్లో కానీ ఇలా ధోతి స్టైల్లో ఏమన్నా ఉన్నాయేమో ఫుల్ వైట్లో అని చూద్దాము అని అనుకున్నాము. ఒకవేళ లేదు దొరకలేదు అని అంటే అప్పుడు చక్రికి మా ఇద్దరికి మ్యాచింగ్ లాగా పిస్తా గ్రీన్లో ఏదైనా తీసుకుంటాము, ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఏదైనా. బట్ నాకైతే సంథింగ్ వెరీ సింపులే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే మా వింకి పెళ్ళికి చేయించిన ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి వేసి అట్లనే ఉన్నాయి. ఇంకా మాకు నెక్స్ట్ ఈవెంట్స్ ఏం లేవు, ఇన్ ద ఫ్యామిలీ ఈవెంట్స్. అదే అనుకుంటున్నాం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకా నా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. హలో, సో ఇప్పుడే మా ట్రయల్స్ అండ్ ఫిట్టింగ్స్ అయిపోయినాయి. అండ్ సో ట్రయల్స్ అండ్ ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. నాకు ఎందుకో కొంచెం బక్క అయినట్టున్నా నేను అప్పటికిప్పటికి. సో కొంచెం లూజ్ అయిన ఉండే. సో అది స్టిచ్ చేస్తుంది. ఇట్స్ నాట్ హర్ ఫాల్ట్, నాదే ఫాల్ట్. నేను కొంచెం బక్క అయినట్టున్నా. మీకు అనిపిస్తుందా కొంచెం బక్క అయినట్టు? ఈశాన్ బక్క అయినా కొంచెం
ఇంకా లోపల వాలంటుంది పొట్టవాడు. ఓకే, దీని దగ్గర యాక్చువల్లీ కుర్తా కలెక్షన్ చాలా బాగుంది. నాకు చాలా పీసెస్ నచ్చినాయి. ఇలాంటివి చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి, కిట్టి పార్టీస్కి కానీ మనకి టెంపుల్లో ఈవెంట్స్ అవుతాయి కదా, కళ్యాణం అలా, ఆ స్టైల్కి కూడా చాలా బాగుంటాయి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇదైతే చాలా బాగుంది. ఇదంతా హ్యాండ్ వర్క్, మళ్ళీ ఇది ఇక్కడ ఈ సైడ్కి మోతీస్ ఇదంతా హ్యాండ్ వర్క్. సో మీకు ఎవరికైనా ఇలా లైక్ ప్రీమియంవి కావాలంటే మాత్రం ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ దొరుకుతాయి అనమాట. నాకు బాగా నచ్చింది. నేను మీకు ఒక లెహెంగా కూడా ట్రై చేసి చూపిస్తా. ఆఫ్కోర్స్ నాకు పట్టకపోవచ్చు, బట్ ఐ ట్రై అండ్ ఐల్ షో మీకు సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇది లెహెంగా మీకు కనిపిస్తుందా, ఎంత బాగుందో, ఎంత బాగుంది చూడండి. లెహెంగా ఫిట్టింగ్స్ చాలా బాగుంటాయి. లెహెంగాకి ఫిట్టింగ్ ఏంటి అంటే ఈ ఫాల్ అవ్వడము, ఈ ప్లీట్స్, ఇవి అందరూ ఇంత నీట్గా ఇంత మంచిగా చేయరు. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్, ఎంత బాగుందో ఇది. రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా వెడ్డింగ్ వస్తుంది అంటే మీరు తీసుకోకపోవడం తర్వాత, కానీ ఇక్కడికి వచ్చి ప్రైస్ ఇంకా ఇదైతే చూడండి, సో దట్ యుల్ నో మార్కెట్లో ఎట్లుంది ఏంటి అని. ఎంత బాగుందో, నాకు ఎంత నచ్చిందో ఇది. ఎంత బాగుంది కదా, వెరీ 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 నైస్. What do you want? All of them. You can't eat all of them. ఓకే గైస్, సో బాగా ఆకలిస్తుందని ఇక్కడ యమ్మీబీకి వచ్చాము. నేను ఇంతకుముందు ఇక్కడ రాలేదు. మనం మంచి ప్లేసెస్కి రాము కదా, అట్లా మనం ఇట్లా హెల్దీ ప్లేసెస్కి రాము. సో చక్రి ఉన్నాడు కాబట్టి వచ్చినాం. ఓకే, ఆర్డర్ చేసుకొని తిందాం. ఇంకా ఈశాన్ అయితే ఎక్కడికి వెళ్ళినా సరే బుద్ధిగా ఉండేటోడు. చిన్నగా ఉన్నప్పుడు అస్సలు లేచేటోడు కాదు, మంచి పడుకునేటోడు. నేను చక్రి హ్యాపీగా ఎంజాయ్ చేసేటోళ్ళం. ఇదైతే రాక్షసి ఉంది. సో హంగ్రీ, బాగా హంగ్రీ. ఇంకో చిన్న ప్లేట్ ఇక మనం వాడికి ఇచ్చేద్దాము మూలకి. తినేసి హలో, సో మేము ఇక్కడికి వచ్చాం, మానేవారు వచ్చినాము. తినేసి మానేవారు వచ్చినాం అనమాట. సో నాకు నచ్చింది ఆల్రెడీ ఉంది రెడీగా, వాళ్ళు బొమ్మకేసి పెట్టినారు. బట్ చక్రికి అది నచ్చట్లేదు. బట్ వన్ గుడ్ థింగ్ ఇస్ చక్రి ఏది ఇచ్చినా బాగుంటాడు. సో లైక్ ఐ డోంట్ హ్యావ్ టు వరీ మచ్. బట్ నాకేంటంటే కొంచెము తీసుకుంటే ఎట్లా తీసుకో అంటే లైక్ ఫంక్షన్స్కి లైక్ చిన్న చిన్న వాటికి కూడా వేసుకునేటట్టు తీసుకొని చెప్పిన. ఎందుకంటే పెళ్ళి లెవెల్లో వేసుకునేటివి చాలా ఉన్నాయి ఆల్రెడీ. నాకు అట్లా తీసుకోవడం ఇష్టం లేదంటే హీజ్ లైక్ మన ఇంట్లో ఫంక్షన్, నా కూతురు ఫంక్షన్కి నేను సింపుల్గా ఎట్లా వేసుకుంటాను, నా కూతురు ఫంక్షన్కి నేను సింపుల్గా వేసుకుంటాను. ఐఎమ్ లైక్ హలో, ఇది వెడ్డింగ్ కాదు. సో అందరూ కుర్తా పైజామాలు వేసుకొని రారు, అందరు ప్యాంట్ షర్ట్లు వేసుకొని వస్తారు. సో నువ్వు ఏది వేసుకున్నా గ్రాండ్గానే ఉంటావు అన్నది నా పాయింట్. బట్ హీఈస్ నాట్ లిజనింగ్ యూ గైస్. హీ విల్ నాట్ లిజన్. ఎప్పుడు అంతే, హీ విల్ నాట్ లిజన్ టు మీ ఇన్ ద స్టార్టింగ్. బట్ దెన్ slowly he will finally buy what I say only. I don't know what is the point of searching, but yeah, I'll show you my buddadi. ఇది ఇట్లా కూర్చుంది, అందులో వేసి దాన్ని అక్కడ కూర్చోబెట్టినాము. ఓకే గైస్, దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ అన్నీ ఎలా వచ్చాయి, ఫంక్షన్ ఎలా అయింది, మేమేం వేసుకుంటున్నాము, మా రింగ్స్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఉంటాయి ఖచ్చితంగా. సో బాయ్ బాయ్, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ముగ్గురిని మళ్ళీ కలవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.